అసలు వైఎస్సీపీ హయాంలో కనీసం కాలువ మరమ్మతు ఆయన ఛాన్స్కే ఇప్పుడు ఇలా కట్టలు పడి ఎడుతున్నాం మేము, అర్థమైందా? లేకపోతే అంత ముందు బాగానే ఉండేవాళ్ళు. ఈయన వచ్చాక మాకు దరిద్రం పట్టుకుంది. అది మరి ఆయన ఏమంటున్నాడు, అసలు నేనే ఈ వాల్ మొత్తం నిర్మాణం చేసింది నేనే, ఇది ఉండబట్టి కొన్ని ఈ మాత్రం ఆయన పూర్తి చేశాడు. ఆయన శంకుస్థాపన చెప్తే ఈయన పూర్తి చేశాడు. సగం వరకు అక్కడ వరకు వచ్చేసింది గోడ. ఈయన చేసింది ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడగా కట్టాడు అన్ని బొక్కలు పెట్టాడు, మనుషుల్లో ముంచేశాడు. ఇంకేంటి ఆయన చేసింది తెలుసు, అందరికీ తెలుసు అండి. అంటే చంద్రబాబు నాయుడే వచ్చినాక కొద్దిది అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. వేసే వాళ్ళకి 18,000 రూపాయలు సగం మందికి వేసాడు, సగం మందికి వేయలేదు. కోట్లు తినేసాడు. ఇంకేంటి ఈ రోజు రాజకీయం చేసి అక్కడ ఏదో గేట్లు ఎత్తారంటే డబ్బులు వేసాను నేను, మన గెలిపించలేదని అడుగుతున్నారు. ఏమైనా గెలిపిస్తారో, ఏమైనా గెలిపిస్తారండి? మరి అదేగా మరి అందరూ కూడాను ఇంకే వేసారు, అంతేగా మరి. రాజకీయం రాజకీయం చేశాడు. ఇప్పుడు కూడా అదే బాట కదా, ఇప్పుడు కూడా అదే బాట. ఆయన కూడా ఉండే వాళ్ళకే వచ్చినాయండి, లేని వాళ్ళకి రాలేదు. అది మేము కావాలనే చంద్రబాబుని గెలిపించింది, కావాలనే. ఇంత పెద్ద వరద వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకి భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. 18 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు వేసాడో తెలియదు డబ్బులు. అవి ఉండేవాడికే బండి అండి. మా కడుపు మంట చెప్పులు అరిగిపోయి తిరిగి ఇళ్ల స్థలాల కోసం ఇల్లు లేదని లేదండి. ఉండేవాడికి 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉండేవాడికి ఇచ్చాడండి ఇళ్ల స్థలం. ఏంటంటే ఇల్లు జనాలు కూడా కావాలనే నిన్ను ఓడించారు. కనీసం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా ఇంకా రాజకీయం చేద్దామంటే మరి అదే మరి అందరూ నమ్ముతారు కదా, పెద్దోళ్ళు గొర్రెల్లాగా వెళ్ళిపోతారు కదా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీకైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుందా ప్రభుత్వం? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బాగానే ఉన్నది. బాబాయ్, గత 121 ఏళ్ల చరిత్రలో కూడా ఎప్పుడు ఇలా ఇంత పెద్ద వరదలు వచ్చిన దాఖలాలు లేవని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం గానీ లేకపోతే మీ భోజనాలకి సంబంధించి చిన్న చిన్న పిల్లలకి పాల ప్యాకెట్లు ఇవన్నీ అందుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? బాగా అందుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. 130 సంవత్సరాలు అనేది మాకు తెలియదు, 35-40 సంవత్సరాల లోపల ఇదే పెద్దది అన్నారు. గతంలో కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు 9,80,000 రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది. నేను అప్పుడు ఇక్కడే ఉన్నా. ఇక ఇది పెద్దది. అది వరకు 8-7 అట్లా వస్తా ఉంది. సో ఈ టైంలో కూడా అంటే విపత్తు అనేది చెప్పిరాదు, ఏదైనా కానీ వరద కానీ విపత్తు అనేది చెప్పిరాదు. దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని, ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చివరికి అక్కడ ఉన్న గేట్లు కూడా ఎత్తేసారని మాట్లాడతాను. నేను చెబుతున్నాను కదా, నాకున్న అనుభవంతో ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు. మరి ఆయన వచ్చి రాజకీయం చేస్తున్నాడు కదా, అక్కడ ఎవరు నమ్ముతాడండి? ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో 100కి 5-6 కూడా నమ్మరు.